నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్. పశ్చిమ టిబెట్లోని మారుమూల నారీ ప్రాంతంలో వెలసిల్లుతున్న కైలాస పర్వతం ఆధునిక మానవ సమూహానికి ఇప్పటికీ ఛేదించలేని అతిపెద్ద మిస్టరీగా నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని మానవుడు ఆక్సిజన్ లేకుండా అధిరోహించాడు. ప్రతి నలుగురిలో ఒకరి ప్రాణాలను తీసే ప్రమాదకరమైన కేటూ శిఖరాన్ని, నంగా పర్వత్ను కూడా పర్వతారోహకులు జయించారు. కానీ వాటికంటే తక్కువ ఎత్తున్న కైలాస పర్వతంపై ఇప్పటి వరకు ఏ ఒక్క మానవుడు కూడా అడుగు పెట్టలేకపోయాడు. అది ఎందుకో ఆ పర్వతంలోని పూర్తి వివరాలను, రహస్యాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. కైలాస పర్వతం ఎత్తు కేవలం 6,600 మీటర్లు మాత్రమే. సాంకేతికంగా చూస్తే దీనిని ఎక్కడం ఇతర పర్వతాల కంటే సులభం కావచ్చు. అయినా సరే హిమాలయ పర్వత శ్రేణిలో ఇప్పటి వరకు ఎవరూ అధిరోహించని ఏకైక పర్వతంగా ఇది మిగిలిపోయింది. శతాబ్దాలుగా ఈ పర్వత నీడలో నివసిస్తున్న సన్యాసులు ఈ వింత వెనక ఉన్న విషయాలను రహస్యంగా ఉంచారు. ఇటీవల కాలంలో దశాబ్దాలుగా మౌనవ్రతంలో ఉన్న కొంతమంది టిబెటిన్ సన్యాసులు కైలాసం గురించి నోరు విప్పడం ప్రారంభించారు. వారు వెల్లడిస్తున్న విషయాలు కేవలం మతపరమైన నమ్మకాలుగా మాత్రమే కాకుండా ప్రపంచానికి ఒక తీవ్ర హెచ్చరికలా కనిపిస్తున్నాయి. భౌగోళికంగా కైలాస పర్వత నిర్మాణం అత్యంత విచిత్రంగా ఉంటుంది. ఈ పర్వతానికి ఉన్న 4 ముఖాలు ఖచ్చితంగా ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర దిక్కులకు అభిముఖంగా అమర్చినట్లు ఉంటాయి. చూడ్డానికి ఇది ఒక అద్భుతమైన పిరమిడ్ ఆకారంలో కనిపిస్తుంది. వేల సంవత్సరాలుగా సంభవించిన యాదృచ్ఛిక ప్రకృతి మార్పుల వల్ల ఏర్పడిన ఇతర పర్వతాల్లా కాకుండా కైలాసం ఒక క్రమబద్ధమైన డిజైన్ ప్రకారం నిర్మించబడినట్లుగా అనిపిస్తుంది. కొంతమంది పరిశోధకులు ఇది సహజమైన పర్వతం కాదని, అజ్ఞాత శక్తులు చెక్కిన నిర్మాణం అని వాదిస్తుంటారు. అయితే ప్రధాన స్రవంతి భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు దీనిని పొరల అవక్షేపణ శిలల క్రమక్షయం వల్ల ఏర్పడిన ఆకారంగా భావిస్తారు. కైలాస పర్వతం కేవలం ఆధ్యాత్మిక కేంద్రమే కాదు, ఆసియా ఖండంలోని బిలియన్ల మంది ప్రజల జీవనాధారం. ఆసియాలోని 4 అతిపెద్ద నదులైన సింధు, బ్రహ్మపుత్ర, సట్లెజ్, కర్నాలి నదులు ఈ పర్వతం పరిసరాల్లోనే ఉద్భవిస్తాయి. ఒకే చిన్న ప్రాంతం నుండి ఉద్భవించిన నదులు 4 వేర్వేరు దిశల్లో ప్రవహిస్తూ దాదాపు 200 కోట్ల మందికి తాగునీరు, సాగునీరు అందిస్తున్నాయి. ప్రాచీన హిందూ గ్రంథాల్లో వర్ణించిన మేరు పర్వతం వర్ణనలు కైలాసంతో హుందాగా సరిపోలుతాయి. కైలాస పర్వతం 4 ప్రధాన మతాలకు అత్యంత పవిత్రమైనది. హిందూ ధర్మంలో దీనిని పరమశివుడి శాశ్వత నివాసంగా, నిరంతర ధ్యాన నిలయంగా భావిస్తారు. ఇక్కడ మానవుడు అడుగుపెట్టడం దైవస్థానాన్ని అపవిత్రం చేయడమే అవుతుంది. టిబెటిన్ బౌద్ధ మతంలో ఇది విశ్వం మధ్యలో ఉన్న మేరు పర్వతంగా పూజలు అందుకుంటోంది. జైన మతంలో ప్రథమ తీర్థంకరుడైన వృషభనాథుడు ఇక్కడే ముక్తి పొందినట్లు ఆధారాలు ఉన్నాయి. బౌద్ధ మతానికంటే ప్రాచీనమైన బోన్ సాంప్రదాయంలో భూమిని, స్వర్గాన్ని అనుసంధానించే కేంద్రంగా కైలాసాన్ని నమ్ముతారు. 4 వేర్వేరు సంస్కృతులు, భాషలు, కాలాలకు చెందిన మతాలు ఒకే భౌగోళిక ప్రాంతం పవిత్రతపై ఏకీభవించడం ప్రపంచ చరిత్రలోనే అత్యంత అరుదైన విషయం. కైలాసాన్ని అధిరోహించకూడదనే నియమం వెనుక ఒక పురాతన జానపద కథ కూడా ఉంది. శతాబ్దాల క్రితం బౌద్ధయోగి మిలరేపా, బోన్ మతాధిపతి నారోబెన్ చుంగ్ మధ్య ఈ పర్వత ఆధ్యాత్మిక ఆధిపత్యం కోసం ఒక పోటీ జరిగింది. మొదటి శిఖరాన్ని చేరుకున్న వారే విజేతగా ప్రకటించబడతారని నిర్ణయించుకున్నారు. నార్లో బంచంగ్ తాను గాల్లో ఎగిరే డప్పు వాహనం ద్వారా వేగంగా పర్వతం పైకి ప్రయాణించాడు. కానీ మిలరేపా కైలాస పర్వత పాదాల వద్ద ధ్యానం చేస్తూ చివరి క్షణంలో సూర్యకిరణంపై స్వారీ చేస్తూ క్షణకాలంలో శిఖరాగ్రానికి చేరుకున్నాడు. ఈ అద్భుతాన్ని చూసి దిగ్భ్రాంతి చెందిన నారో బంచంగ్ చేతిలోని డప్పు కింద పడి పర్వతం దక్షిణ ముఖంపై పెద్ద నిలువు ఘాటును ఏర్పరిచింది. ఈ ఘాటు నేటికీ స్పష్టంగా కనిపిస్తుంది. సాధారణ శరీరంతో, అహంకారంతో ఈ పర్వతాన్ని ఎవ్వరూ అధిరోహించలేరనే సంకేతాన్ని ఈ ఘటన ప్రపంచానికి చాటి చెప్పింది. 20వ శతాబ్దంలో ఆధునిక పర్వతారోహకులు ఈ పర్వతాన్ని ఎక్కడానికి అనేక ప్రయత్నాలు చేశారు. 1926లో బ్రిటిష్ పర్వతారోహకుడు హ్యూలెడ్జ్ పర్వత ఉత్తర ముఖాన్ని పరిశీలించి దీనిని అధిరోహించడం అసాధ్యమని ప్రకటించాడు. 1936లో ఆస్ట్రియన్ అన్వేషకుడు హెర్బర్ట్ టిచి ఒక స్థానిక లామాను కైలాసం ఎక్కడం సాధ్యమేనా అని అడిగాడు. దానికి ఆ లామా, పాపం లేని నిష్కల్మషమైన మనస్సు ఉన్న వ్యక్తి మాత్రమే కైలాసాన్ని ఎక్కగలడు అని బదులిచ్చాడు. గడిచిన శతాబ్దంలో కైలాసాన్ని అధిరోహించడానికి జరిపిన ప్రతి ప్రయత్నం అనూహ్యంగా విఫలమైంది. పర్వతారోహకులు ప్రమాదాల్లో మరణించడం వల్ల కాకుండా వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే భయంకరమైన మార్పులు, మంచు తుఫాన్ల వల్ల వారు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ప్రస్తుతం చైనా ప్రభుత్వం ఈ పర్వతం పైకి ఎక్కడానికి ఎవ్వరికీ అనుమతులు ఇవ్వడం లేదు. సాంస్కృతిక గౌరవం, చట్టపరమైన నిషేధం, పర్వతారోహకుల స్వచ్ఛంద నిర్ణయం వల్ల కైలాసం ఇప్పటికీ ఆన్కాంకోడ్ శిఖరంగా మిగిలింది. కైలాస పర్వతం పరిసరాల్లోని మఠాలలో దాగిన ప్రాచీన గంధాలు ఒక విస్మయకరమైన రహస్యాన్ని వెల్లడిస్తున్నాయి.
ఈ పర్వతాన్ని వారు ఒక యాంకర్ పాయింట్ లేదా కాలం స్థిరత్వాన్ని కోల్పోయే ప్రదేశంగా అభివర్ణిస్తారు. పర్వతానికి సుమారు 15 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉన్న ప్రాంతంలోకి వెళ్లిన తీర్థయాత్రికులు తీవ్రమైన శారీరక మార్పులకు గురైనట్టు సన్యాసులు చెబుతున్నారు. కొన్ని రోజులు మాత్రమే అక్కడ గడిపిన వారి జుట్టు, గోళ్లు వారాల తరబడి పెరిగినంత వేగంగా పెరిగాయని, శరీరం వేగంగా వృద్ధాప్య ఛాయలకు లోనైందని పురాతన గ్రంథాల్లో నమోదు చేశారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ సాపేక్షతా సిద్ధాంతం ప్రకారం గురుత్వాకర్షణ శక్తి కాలాన్ని ప్రభావితం చేస్తుంది. అయితే భూమి ఉపరితలంపై ఉన్న ఒక ప్రదేశంలో కాలం అంత వేగంగా మారడం ఆధునిక భౌతిక శాస్త్రానికి సవాలుగా మారింది. 1990ల చివరిలో కైలాసం సమీపానికి వెళ్లిన కొంతమంది పర్వతారోహకులు అకస్మాత్తుగా వృద్ధాప్య లక్షణాలకు గురయ్యారనే కథనాలు ప్రచారంలో ఉన్నాయి. శాస్త్రీయంగా అత్యధిక ఎత్తులో ఆక్సిజన్ కొరత, విపరీతమైన చలి వల్ల శరీరంలో వేగవంతమైన మార్పులు రావడం సహజమే అయినా కైలాసం వద్ద జరిగే పరిణామాలు అంతకు మించి ఉన్నాయని పరిశోధకులు నమ్ముతున్నారు. ఇక మానసిక ప్రభావాల విషయానికి వస్తే కైలాసం చుట్టూ ఒక అదృశ్య రిటర్న్ ఫీల్డ్ ప్రసరిస్తుందని భావిస్తారు. 2001లో స్పెయిన్కి చెందిన అనుభవజ్ఞులైన పర్వతారోహకుల బృందం కైలాసం ఎక్కడానికి అనుమతి పొందింది. కానీ పర్వతం దగ్గరకు వెళ్లేసరికి వారిలో అనూహ్యమైన అంతర్గత భయం, ముందుకు వెళ్ళకూడదనే బలమైన ఆలోచన ఏర్పడి స్వచ్ఛందంగా వెనక్కి తిరిగి వచ్చారు. పర్వతం మానవులతో మాట్లాడే ఒక సంకేత వ్యవస్థలా అది పనిచేస్తుందని సన్యాసులు పేర్కొంటారు. శాస్త్రీయ పరికరాల పరంగా చూస్తే కైలాస పర్వతం వద్ద దిక్సూచీలు తమ దిశను కోల్పోయి విపరీతంగా తిరుగుతూ ఉంటాయి. ఈ ప్రాంతంలో ప్రత్యేకమైన అయస్కాంత వ్యత్యయాలు ఉన్నట్లు భౌగోళిక శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పర్వతం మీదుగా వెళ్లే విమానాల అల్టిమీటర్లు తప్పు రీడింగ్లు చూపించడం, డ్రోన్ కెమెరాలు సంకేతాలను కోల్పోయి కూలిపోవడం తరచూ జరుగుతూనే ఉంటుంది. అందుకే ఈ ప్రాంతాన్ని విమానాలు ఎగరలేని నిషేధిత ప్రాంతంగా ప్రకటించారు. టిబెటన్ సన్యాసులు వెల్లడించిన అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే, కైలాస పర్వత లోతుల్లో లేదా దాని అంతర్భాగంలో ఒక జ్ఞాన భండాగారం దాగి ఉందట. అందులో మానవ ఆవిర్భావానికి సంబంధించిన ప్రాచీన రహస్యాలు, భవిష్యత్తులో మానవాళి ఎదుర్కొనే కీలక పరిణామాలు నిక్షిప్తమై ఉన్నాయట. రాబోయే నూతన యుగానికి కావాల్సిన విత్తనం వంటి జ్ఞానం ఇక్కడ భద్రపరచబడిందని, మానవాళి దానికి అర్హత సాధించినప్పుడు మాత్రమే పర్వతం ఆ ద్వారాలను తెరుస్తుందని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. ఉపగ్రహాలు భూగోళంపై ఉన్న ప్రతి అంగుళాన్ని మ్యాపింగ్ చేస్తున్న ఈ ఆధునిక యుగంలో కూడా కైలాస పర్వతం తన రహస్యాలను ఎవరికి చెప్పకుండా కాపాడుకుంటుంది. ఏటా వేలాది మంది భక్తులు ఈ పర్వతం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ దైవత్వాన్ని అనుభూతి చెందుతారు. కానీ ఏ ఒక్కరూ దానిపై అడుగు పెట్టడానికి మాత్రం సాహసించడం లేదు. మానవ మేధస్సుకు, విజ్ఞాన శాస్త్రానికి అందని అత్యంత విచిత్రమైన ప్రకృతి అద్భుతంగా ఈ కైలాస పర్వతం నిలిచింది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూసివ్.